అట్మాస్ఫియర్ ని. ఎవడో నోరు మెదపడానికి మాట్లాడటానికి ఉండకుండా చేసేదే డ్రెస్. అదే వాళ్ళు నిజంగా సబ్ ఇన్స్పెక్టర్స్ సిఐలు వాళ్ళే, కానీ డ్రెస్ లేకుండా సివిల్లో వెళ్ళారనుకో, మేము పోలీసులు అని చెప్పుకోవడానికే గంట పడుతుంది వాళ్ళకి. అంటే నమ్మించడానికే చాలా టైం పడుతుంది. అంత కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది అనమాట. ఎంతైనా కొంచెం డౌన్ అవుతుంది. అందుకే డ్రెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత టూల్స్ ఎప్పుడైతే బ్యాగ్ ఉందో అది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అదేంటండి, ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళీ అపాయింట్మెంట్ అంటారు ఏంటండి అనుకోవచ్చు మీరు. అపాయింట్మెంట్ అంటే టీ తాగి కూర్చున్న తర్వాత, ఒరే శ్రీను అనుకోండి ఎగ్జాంపుల్ పేరు, ఒరే శ్రీను ఏమి లేదు, నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను. వెస్టేజ్ బిజినెస్ లో నెలకు 1,00,000 సంపాదించే అద్భుతమైన అవకాశం ఉంది. కారులో తిరిగే అవకాశం ఉంది. కొంతమంది అయితే చాలా బాగా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు సంపాదిస్తున్నారు. మా అప్లయన్స్ చాలా అద్భుతంగా ఉంది బిజినెస్, అందుకే నేను స్టార్ట్ చేశాను. ఇది నీతో కూడా కలిపి చేద్దామని వచ్చాను, నీకు చెప్దామని వచ్చాను. మన ఇద్దరం కలిసి చేద్దాం, నీతో కలిసేయాలని వచ్చాను, నీకు చెప్దామని వచ్చానని చెప్తే తను అంటాడు, ఏం బిజినెస్ అని అడుగుతాడు. ఎస్, జస్ట్ ఇక్కడ కాదు, టీవీ ఇబ్బందిగా ఉంది, పిల్లలు ఉన్నారు, ఇదంతా ఓపెన్ ప్లేస్ కదా, కొంచెం ప్రైవసీ కోసం నీ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడదాం అని చెప్తే, అయ్యో షూర్ దా వెళ్దాం అంటారు. అదే అపాయింట్మెంట్ అంటే ఆ వ్యక్తికి చెప్పడానికి ఫస్ట్ కావలసినటువంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీరు బిజినెస్ కి రెస్పెక్ట్ ఇస్తేనే చేయగలరు. బిజినెస్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఈ పనులు చేయలేరు. రెస్పెక్ట్ ఇవ్వాలి బిజినెస్ కి. బిజినెస్ అంటే చాలా గౌరవంగా చూడాలన్నమాట. కాబట్టి మనం వెళ్దాంరా రూమ్ లోకి అని చెప్పి తీసుకెళ్తాడు. మీరు అడిగారు కాబట్టి అది అపాయింట్మెంట్ లోకి వస్తుంది. 3వ పాయింట్. లోపలికి వెళ్ళాం, కూర్చున్నాం. వీలైతే లోపల చైర్ లేకపోతే అతను తెలుసులు లేవని బయట నుంచే తెస్తాడు, లోపల వేస్తాడు చైర్లు 2. ఇద్దరిని కూర్చున్నాం, తలుపు కూడా జారేసాడు. ఇప్పుడు ప్రైవసీ ఉంది, ఇద్దరే ఉన్నాం అక్కడ. మంచి వాతావరణం క్రియేట్ అయింది. అప్పుడు వైట్ బుక్ తీసి, ఆ బుక్ లో మనం బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రొడక్ట్స్ గురించి కాదు మాట్లాడేది, ఓన్లీ బిజినెస్ ప్లానే చెప్పాలి. వెస్టేజ్ అనేది కంపెనీది బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఇందులో 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ కి మధ్యవర్తులు ప్రసారం చేసేవారు లేరు. మంచి బిజినెస్ ప్లాన్ తయారు చేశారు. ఈ బిజినెస్ లో ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మనం డబ్బులు ఆదా చేసుకుంటున్నాం. వాడిన తర్వాత ఫీలింగ్ ని 6గురితో స్టార్ట్ చేస్తే ఈ వ్యాపారంలో 10 రకాల ఆదాయాల్లో మనం సంపద తెచ్చుకుంటున్నాం. చాలా అద్భుతమైన బిజినెస్ ఇదని చెప్పి ఫస్ట్ ఎంఆర్పి టు డిపి మార్జిన్ 20%, బోనస్ 5%. అది ఉదాహరణకి 100 రూపాయలు పెట్టుకుంటే 3 పాయింట్లు యాడ్ అవుతాయి యావరేజ్ న. 3 × 18 × 54 54 54 × 11%, 5 రూపాయలు 50 పైసలు. అంటే 100కి 5 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. 11% వచ్చిన తర్వాత 10% ఫ్రీ ప్రొడక్ట్స్ రీపర్చేజ్ ఆఫర్ లో, కన్సిస్టెన్సీ ఆఫర్ లో 17 అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, మీకు సిఎన్టీలో మేము ఏదైతే చెప్తామో దాన్ని మీరు అవగాహన పొంది బాగా ప్రిపేర్ అయ్యి అది చెప్పాలి. అది రాదు, ట్రై చేయండి వచ్చేస్తుంది. ఉల్లిపాయలు కొయ్యగా కత్తిపేట సైతం పొదినెక్కుతుంది. నోట్ దిస్ పాయింట్. అలాగే చెప్పగా మనకి వచ్చేస్తుంది. ఆ విధంగా 50%, దాదాపుగా 20-50% బెనిఫిట్ ఉంది. ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఆరోగ్యం, చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇవి అని ఆ ప్లాన్ ని 20 to 40 minutes లో క్లోజ్ చేసేయాలి. ఈ వాడుకున్న తర్వాత అని ఉదాహరణకి స్క్రీన్ కదా ఎస్ అని రాసి 6 డయాగ్రామ్ వేసి 6గురికి నేను వస్తాను, కలిసి చేద్దాం, 6గురికి నేను చెప్తాను, నువ్వు వాడిన తర్వాత ఇందులో ఏ విధంగా నువ్వు ఐడి తీసుకోవాలంటే, నాకు ఐడి పాస్వర్డ్ ఉంది, నేను నీకు ఐడి పాస్వర్డ్ ఇస్తాను, నువ్వు వేరే వాడికి ఐడి పాస్వర్డ్ ఇచ్చేయచ్చు. ఇలా ఐడి పాస్వర్డ్ ఉంటే సెల్ ఫోన్ లో వెస్టేజ్ మార్కెటింగ్, వెస్టేజ్ అని కొడితే చాలు, వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకుని అందులో ఐడి పాస్వర్డ్ ఎంటర్ అయితే సరిపోతుందని చెప్పాలి. క్యూరియాసిటీ కలుగుతుంది అక్కడ. ప్లస్ 6 తర్వాత 36 తర్వాత 216 1296 మొత్తం 1555 మంది నెలకు 100 PV చొప్పున కొనుక్కుంటే 5,40,000 వస్తుందిరా. ఈ 5,40,000 ఎలా వస్తుందంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్,
ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ లీడర్షిప్ బోనస్. ఈ 5 కలిపి 5,40,000 వస్తుంది. ఇస్ ఏ వండర్ఫుల్ బిజినెస్ అని చెప్పి అట్లీస్ట్ 1,000 రూపాయలు కొనుక్కున్న అందరూ 2 లక్షల దాకా వస్తుంది. 500 కొనుక్కున్న 1,00,000 దాకా వస్తుంది. 1,00,000, 2 లక్షల, 5 లక్షల కాదు, ఎంతైనా సంపాదించవచ్చు. నాకు మన ఇద్దరం కలిసామంటే చాలా నిర్మాణం చేయొచ్చు. అందుకే ఈ బిజినెస్ మన ఇద్దరికి సెట్ అవుతుందని వచ్చాను. కాబట్టి మన ఇద్దరం కలిపి చేద్దాం. పెట్టుబడి ఏమి లేదు. మనం ఇంటికి కొనుక్కునే ఎక్స్పెండిచరే ఇందులో పెట్టుబడి. బయట కొనేస్తున్నాం కదా, ఇది కొనకుండా ఇక్కడ కొందాం. కాబట్టి ఇది విషయం అని చెప్పి 4th పాయింట్ 20 to 40 minutes లో క్లోజ్ చేసేసి ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇందులో డబ్బు ఉందని చెప్పేసి లాస్ట్కి వచ్చేసరికి 5th పాయింట్ www.mywestage.com ఓపెన్ చేయాలి. సారీ, 4th పాయింట్ లోనే ఐడి నెంబర్ ఇచ్చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఈ 636,216 ఇళ్లలో వస్తుందని చెప్పేసి జస్ట్ నేను ఐడి నెంబర్ ఈజీగా చేయొచ్చు అని చెప్పి మనం ఐడి నెంబర్ ఓపెన్ చేసి యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్ళి టక్ 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 ఆయన చేసి ఆయనకి ఐడి నెంబర్ ఇచ్చేసి నువ్వు ఓపెన్ చేయని చెప్పి అవి ఓపెన్ చేసిన తర్వాత అదే యాప్ దాంట్లో ఆర్డర్ కూడా పెట్టేసి అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ www.mywestage.com అని చెప్పి ఆయన ఫోన్ లోనే గూగుల్లోకి వెళ్ళి mywestage.com ఓపెన్ చేయించి అందులో ఇండియన్ ఫ్లాగ్ పక్కన తెలుగు, ఇంగ్లీష్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే 7-8 భాషలు వస్తాయి. తెలుగు మీద క్లిక్ చేసి 3 గీతల మీద క్లిక్ చేస్తే వెస్టేజ్ కింద మొత్తం ప్రొడక్ట్స్ అన్ని కనపడతాయి తెలుగులో. అక్కడ ప్రొడక్ట్స్ మీద నొక్కితే సప్లిమెంట్స్ మీద నొక్కితే ప్రకృతితో నయం చేసుకోవడానికి కనపడుతుంది సైట్ లో, అది చూపించాలి. మనం ఎలాగ బ్రోచర్ ఇవ్వలేదు, 5 రూపాయలు పెట్టుకొని బ్రోచర్ ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎంతమందికి అయితే ఇస్తాం? ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరు ఫోన్లతోనే ఉంటున్నారు ఎక్కువ. కాబట్టి బ్రోచర్ ఇస్తే పక్కన పడేస్తాడో చదువుతాడో లేదో తెలీదు. ఎప్పుడైతే ఫోన్ లో ఇది mywestage.com ఓపెన్ చేసామో వెంటనే mywestage.com లో ప్రకృతితో నయం చేసుకోండి చూసి అక్కడ ఏదో ముందు సబ్లింగ్ ప్రైమ్ కేటగిరీ వస్తుంది, అందులో అశ్వగంధ ఇమ్యూనిటీ బూస్టర్, ఎనర్జీ బూస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే తెలుగులో వచ్చేస్తుంది. ఆ ఒక్కటే చదివి వినిపించండి, అతను కూడా చదువుతాడు. ఇలాగ ఇందులో ప్రతి ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే చాలు దాని వెనకాల తెలుగులో ఉంటుంది అని చెప్పగానే క్లూ దొరికింది కదా. ఇక మనం ఆ రోజు మనం వచ్చేస్తాం ఇంటికి ఆ పని అయిపోయిన తర్వాత, కానీ అతను రీసెర్చ్ చేస్తా ఉంటారు, ప్రొడక్ట్లన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు. యాప్ లోనేమో వీడియోస్ ఉన్నాయి, అందులోనేమో తెలుగులో ఇన్ఫర్మేషన్ ఉంది, కన్నడ వాడికి కన్నడంలో ఉంది, తమిళ వాళ్ళకి తమిళలో ఉంది, హిందీ వాళ్ళకి హిందీలో ఉంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ లో ఉంది. అలాగా 7-8 భాషలు ఉన్నాయి కాబట్టి ఇండియా అంతా వ్యాపారం చేసే ఈ విషయం తెలిస్తే